బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ఆకాశమే హద్దుగా ఎదిగేందుకు మహిళలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథ్పాలెం మండలం కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద బాల సదనం భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శంకుస్థాపన చేశారు. మహిళలకు ఇందిరమ్మ చీరలను కూడా పంపిణీ చేశారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో హుండీల లెక్కింపు జరిగింది. 70 రోజులకు గాను హుండీలో 1,61,02,694 రూపాయలు, బంగారం 141 గ్రాములు, వెండి 850 గ్రాములు, అలాగే విదేశీ కరెన్సీ ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో సందర్శకులను తెల్ల హంస జంట కనువిందు చేస్తుంది. నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్ లో సందర్శకులు వీక్షించడానికి తెల్ల హంస జంటను విడుదల చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఔషాపూర్లో తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూరు వజ్రేష్ యాదవ్లు హాజరయ్యారు. అందశ్రీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. అప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అఖిల పక్షంలో ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసి బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ ఎంట్రన్స్ వద్ద ప్రమాదం జరిగింది. అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్ లో మహిళా ఉద్యోగి కాలు ఇరుక్కుంది. దీంతో కాలును తీసేందుకు స్కానర్ గ్రిల్ ను ఏఎస్పీ సిబ్బంది తొలగించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప విళక్కి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మార్కండేయ దేవాలయం నుంచి 4 రోడ్ల కూడలి మీదుగా ఉత్తర శబరిమల దేవాలయం వరకు పూజలు, భజనలు, నృత్యాలు చేస్తూ ఉత్సవం నిర్వహించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పార్టీ ఈసీ మెంబర్ గా తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎన్నికల అనంతరం కార్యకర్తలకు అందుబాటులో లేరన్న నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ శివారులో ప్రమాదం జరిగింది. 65వ నంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆగి ఉన్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షాలకు 3 ఎకరాల వరి పంట పూర్తిగా నాశనం కావడంతో మనోవేదనకు గురైన రిక్కెల శ్రీనివాస్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో ఈ ఘటన జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.